హలో నమస్తే. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో 4.5 దశాబ్దాలుగా అందరికీ పరిచయమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి తెరమరుగు కాబోతున్నారా అంటే తెరమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల నుంచి ఆయన బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీని కుమారుడు నారా లోకేష్ చేతిలో పెట్టడానికి సంబంధించి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ మాటకొస్తే గడిచిన కొద్ది సంవత్సరాలుగా పార్టీని నారా లోకేషే నడిపిస్తున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది. గడిచిన 2 ఏళ్లుగా ప్రభుత్వాన్ని కూడా నారా లోకేషే నడిపిస్తున్నారు, నారా లోకేష్ కనుసన్నుల్లోనే ప్రభుత్వం నడుస్తుంది లాంటి ఇంప్రెషన్ కూడా ఉంది. సో కుమారుడికి ఇక అధికారికంగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు ఆయన. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో పట్టాభిషేకం అనే పదం వాడకూడదు, కానీ ప్రాంతీయ పార్టీలన్నీ తమ వారసులకే పార్టీని అప్పగిస్తున్నాయి కాబట్టి దాన్ని పట్టాభిషేకంగానే చూడాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కూడా నారా లోకేష్ చేతిలో పెట్టడానికి సంబంధించి నిర్ణయం తీసేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు. నారా లోకేష్కి పగ్గాలు అప్పగించడం లాంఛనప్రాయంగానే ఉండబోతోంది. అతి కొద్ది నెలల్లో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ని చేస్తే మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? ఇటువంటి ప్రశ్నలు జనరల్గా రైజ్ అవుతాయి. అటువంటి ప్రశ్నలకు సంబంధించి కూడా చర్చిద్దాం. నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయడానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఎన్ఓసి ఇచ్చేశారు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. సో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఏర్పడ్డ తర్వాత అత్యంత కంఫర్టబుల్గా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. కూటమిలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు, రకరకాల ఇష్యూస్, రకరకాల విమర్శలు ఫేస్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. భారతీయ జనతా పార్టీ అసలు మేము కూటమిలో ఉన్నామా లేదా అన్నట్టు ఉంది. కానీ జనసేన మాత్రం అధికారాన్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తూ ఆయన మొదటిసారి చాలా కంఫర్టబుల్గా కనబడుతున్నారు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్. దాదాపు 2 ఏళ్లుగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టినా నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయకుండా ఆపే పరిస్థితి ఉండదు. ఆపే ప్రయత్నం, ఆపే బలం కూడా పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉంది 21 మంది శాసనసభ్యులు మాత్రమే, 134 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. ఎవరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కూటమిలో నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయడానికి. మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి? చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే నరేంద్ర మోదీ క్యాబినెట్లో ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండడానికి ఒప్పుకుంటారా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. సో రామ్మోహన్ నాయుడికి ఈక్వల్ క్యాబినెట్ హోదాతో చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర క్యాబినెట్లో కంటిన్యూ అవుతారా? లేదా రామ్మోహన్ నాయుడిని పక్కకు తప్పించేసి ఆయన రాష్ట్ర రాజకీయాలకు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు ఒక్కడే క్యాబినెట్లో కంటిన్యూ అవుతారా? నాకంటే జూనియర్ ఈగోని చంపుకొని అనేకసార్లు నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి రాష్ట్రం కోసం అడిగాను, రాష్ట్రం కోసం ఆయన దగ్గరికి ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేశారంటూ గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నాకంటే జూనియర్ అని చంద్రబాబు నాయుడు ఓపెన్గానే మీడియా ముందే స్టేట్మెంట్ ఇచ్చిన ఒక వ్యక్తి క్యాబినెట్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తారా అనేది ఒక ప్రశ్న అయితే, చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచన మరొకటి. చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచనని మీ దృష్టికి తీసుకురావడమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం. చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచన ఏంటంటే భారతదేశానికి ఉప ప్రధాని కావాలి అని. క్యాబినెట్ మంత్రిగా ఉండటం కంటే ఉప ప్రధానిగా ఉంటే తన రాజకీయంగా తన చివరి దశలో గౌరవంగా ఉన్నట్లుంటుంది అని ఆయన భావిస్తున్నారు. గతంలో ఎన్డీఏ హయాంలో, ఎన్డీఏ సర్కారులో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఉప ప్రధానిగా ఎవరు మళ్ళీ కంటిన్యూ కాలేదు. 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కానీ, 12 ఏళ్ళుగా నరేంద్ర మోదీ సర్కారులో కానీ మూడవ సర్కారు, నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన 3వ సర్కారులో తెలుగుదేశం పార్టీ జేడీయూ మద్దతుతో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఎన్డీఏకి వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అత్యంత క్రియాశీల పాత్ర, అత్యంత కీలకమైన పాత్ర ఎన్డీఏలో ప్రస్తుతం పోషిస్తోంది. కాబట్టి ఎందుకు అభ్యంతరం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి? కాబట్టి మన మద్దతుతోటే కేంద్రం ప్రభుత్వం ఉంది. కాబట్టి మన మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఉప ప్రధాని పదవి అడుగుదాం అని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ప్రయత్నాలను చేస్తున్నారు. ఉప ప్రధాని పదవి కోసం తెలుగుదేశం లాబీయింగ్ మొదలుపెట్టింది. గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ లాబీయింగ్ తాలూకా వివరాలు ఇంకా బయటకు రాలేదు. మాటకొస్తే కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన నేతలకు కూడా తెలుసో లేదో కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకమైన ప్రయత్నాల్ని మొదలుపెట్టింది.
తనకు ఉప ప్రధాని పదవి కావాలంటే నేరుగా వెళ్ళి మోదీనో అమిత్ షానో లేకపోతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరుంటే వాళ్ళిద్దరి కంట్రోల్లో ఉన్నారు కాబట్టి జాతీయ అధ్యక్షులను కలిసి అడిగి లేదా ఎన్డీఏ పార్ట్నర్ పార్టీస్ అన్నీ కూర్చున్నప్పుడు ఆ ప్రపోజల్ పెట్టే పరిస్థితి ఉండదు కదా. తెర వెనక ఏం చేయాలో, ఏ రకంగా నరుక్కు రావాలో, ఏ రకంగా ఎవరిని ఎలా ఒప్పించాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలను ఇప్పటికే ఆయన మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల నుంచి కూడా పైరవీలు మొదలుపెట్టేశారు. రాజకీయాలతో సంబంధం లేని స్వామీజీలు కొందరు, రాజకీయాలలో పెద్దగా ఇన్వాల్వ్ కాని సంఘ్ పెద్దలు కొందరు, రాజకీయాలతో సంబంధం లేకుండా గురువులుగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన ఓ గురువు కూడా బాబు గారిని ఉప ప్రధానిని చేసేయండి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పేలా ఆయనను కూడా ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాదు అనేక మంది జ్యుడిషియరీలో ఉన్న కీలకమైన వ్యక్తుల ద్వారా కూడా పైరవి చేసే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాదు అనేక మంది అంబాసిడర్ల ద్వారా కూడా చెప్పించే ప్రయత్నం జరుగుతోంది. సో ఎవరు చెప్తే వింటారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అనే దానికి సంబంధించిన కసరత్తును ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఆ ఇద్దరికి అత్యంత కీలకమైన వ్యక్తులుగా భావిస్తున్న భారతదేశంలోని రెండు ప్రధాన బిజినెస్ ఫ్యామిలీస్ని ఆ రెండు ఫ్యామిలీస్కి సంబంధించిన వ్యక్తులతో కూడా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెండు ఫ్యామిలీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తామనే హామీ ఇస్తున్నారు. ఆ రెండు కుటుంబాలేంటో దాచాలని నేను అనుకోవట్లేదు, దాచాల్సిన అవసరం కూడా లేదు. ఆదానీలు, అంబానీలు. గడిచిన 3.5 దశాబ్దాలుగా అంబానీలతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆదానీతో సన్నిహిత సంబంధాల కోసం ఆయన చాలా తాపత్రయపడుతున్నారు, చాలా సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా. సో వాళ్ళిద్దరి వైపు నుంచి కూడా తన ఉప ప్రధాని కోరిక తీరడానికి సంబంధించి వాళ్ళకు కూడా ఒక చెయ్యి వేస్తే బెటర్ కదా అనే ఆలోచన ఆయన చేస్తున్నట్లుగా ఢిల్లీ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. సో ఉప ప్రధాని పదవి సంపాదించడానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలని ఆయన చేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2027 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉండబోతున్నారు. సో ఉప ప్రధాని పదవి ఇవ్వడానికి మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? వాళ్ళు రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా ఆ ఇద్దరు మాత్రం ఉప ప్రధాని పదవి చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి ఏమాత్రం అంగీకారం తెలిపే పరిస్థితి కనపడట్లేదు. వాళ్ళిద్దరూ ఈ పదవి ఇంకెవరికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు కనపడట్లేదు. చంద్రబాబు లాంటి ఒక యాక్టివ్ పొలిటికల్ లీడర్ని నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో ఉప ప్రధానిగా తీసుకొచ్చి పెట్టుకుంటే జరిగే నష్టమేంటో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గతంలో ఒకసారి అనుభవమైంది. అంటే పదవి ఇవ్వకపోయినా ఆయన ఏంటో తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయటం అవసరమా అనే ఆలోచన వాళ్ళ వైపు నుంచి ఉంది. అలా కాదు, కనీసం క్యాబినెట్లో కీలకమైన బాధ్యతలు ఇస్తారా అంటే క్యాబినెట్లోకి తీసుకోవడానికి సంబంధించి కూడా కేంద్రంలోని ఆ ఇద్దరు రెడీగా లేరు అనే చర్చ జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలియదు, ఎందుకంటే ఒక ప్రధానమైన పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు, సీనియర్ పొలిటీషియన్ ఆయన క్యాబినెట్లోకి తీసుకోవడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని ఆ ఇద్దరు నేతలకు ఎందుకు అభ్యంతరం ఉంటుంది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆయన్ని యాక్టివ్గా మళ్ళీ కేంద్ర క్యాబినెట్లో ఉంచాల్సిన అవసరం ఏంటి, గవర్నర్గా పంపించేద్దామనేది కేంద్ర పెద్దల ఆలోచనగా కనపడుతోంది. కానీ అయితే ఉప ప్రధాని లేదా ఉపరాష్ట్రపతి ఈ రెండిట్లో ఒక పదవిని తీసుకొని గౌరవంగా రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచనగా చెప్తున్నారు. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఆయన మొదలుపెట్టినట్టు చెప్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఉపరాష్ట్రపతి పదవి ఆయన ఆశిస్తున్నప్పటికీ, ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి ఈ మధ్య కాలంలోనే మెజారిటీ వచ్చింది. రాజ్యసభలో అనేక కీలకమైన బిల్లులు 3 ఏళ్ల పాటు ఆమోదించవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారుతాయో రాజ్యసభ చైర్మన్ పదవిని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టడం మనకేమాత్రం క్షేమం కాదు అనేది కేంద్ర పెద్దల ఆలోచనగా కనపడుతోంది. దానిలో భాగంగానే గవర్నర్గిరి వైపు, గవర్నర్ పదవి వైపు వాళ్ళు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఉంది. వాళ్ళు గవర్నర్ వైపును ఆలోచన చేస్తున్నారన్న సమాచారంతో ఉప ప్రధాని పదవి అనే ఆలోచనని తెరపైకి తీసుకొచ్చి దానికోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ని క్యాబినెట్లోకి తీసుకుంటాం, మిమ్మల్ని గవర్నర్గా పంపిస్తాం, లోకేష్ని ముఖ్యమంత్రిని చేసేయండి, మాకు అభ్యంతరం లేదు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదన.
చంద్రబాబు నాయుడు పైన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకి ఇప్పటికీ ఇంకా పూర్తి నమ్మకం లేదు. కానీ చంద్రబాబు గతంలో భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏతో వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ఇప్పటికీ వాళ్ళు చంద్రబాబుని పూర్తిగా నమ్మలేకపోతున్నారు. ఆ విషయం రహస్యమేం కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలను అడిగినా మమ్మల్ని ఇంకా పూర్తిగా వాళ్ళు నమ్మట్లేదు అనే విషయాన్ని చెప్తారు. కానీ నారా లోకేష్ విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి సరైన అభిప్రాయం ఉంది. చంద్రబాబుతో కంపేర్ చేస్తే నారా లోకేష్ని నమ్మొచ్చు అనే ఒక అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయడానికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాన్ని ఆటంకుల్ని కల్పించే ఆలోచన ప్రస్తుతానికి చేయట్లేదు. కానీ లోకేష్ని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడిని తెచ్చి కేంద్ర క్యాబినెట్లో పెట్టుకుంటే ఉప ప్రధానిగా చేస్తే తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో మాకు తెలియనివి కాదు అనేది కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది. సో చంద్రబాబు నాయుడు అనుకుంటే అవతల వ్యక్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళని ఏదో రకంగా దారికి తెచ్చుకోగలడు అనే పేరుంది ఆయనకి. అటువంటి నేర్పరితనం ఉంది రాజకీయాల్లో ఆయనకి. అటువంటి సందర్భాలు గతంలో అనేకం చూశాం కూడా. ఎన్టీ రామారావును వదిలి చంద్రబాబుతో కలిసి ఎన్టీ రామారావు పదవి గుంజేయటం సగం మందికి పైగా ఎమ్మెల్యేలకి ఇష్టం లేకపోయినా, వాళ్ళందరూ ఇష్టం లేకపోయినా కన్నీళ్లు పెట్టుకుని మరి ఎన్టీ రామారావును వదిలేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేలా అటువంటి పరిస్థితిని క్రియేట్ చేయగలిగారు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో. అంతేకాదు, క్లాసిక్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2024 ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకోవడానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్ళకూడదు అనుకుంది. చంద్రబాబుతో పొత్తుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ఆ ఇద్దరు నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు కూడా. అటువంటి నాయకుల్ని కూడా ఒప్పించి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేలా చేయడం చంద్రబాబు యొక్క గొప్పతనం. చంద్రబాబు అటువంటి పనులు చాలా బలంగా చేయగలడు. సంఘ్ వైపు నుంచో మరొక వైపు నుంచో భారతీయ జనతా పార్టీలో అత్యంత పవర్ఫుల్గా ఉన్న ఆ ఇద్దరు నాయకులను కూడా ఒప్పించి మరీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో పొత్తు పెట్టుకునేలా చేయగలిగాడు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ఉప ప్రధాని అంశంలో కూడా కేంద్రంలోని ఆ ఇద్దరు నాయకులకి ఇష్టం ఉండదు అని ఎలాగో తెలుసు. వాళ్ళకి ఇష్టం లేదనే విషయం కూడా క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళని ఒప్పించటం ఎలా, కేంద్రంలో ఉప ప్రధాని పదవిని పొందటం ఎలా అనే అంశానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఇటీవల రహస్య విదేశీ పర్యటనలు కావచ్చు, సడన్గా అయోధ్యకి వెళ్ళి రాముణ్ణి మొక్కుకొని అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వీటన్నిటి వెనక కూడా ఆయన సడన్గా అయోధ్యకు వెళ్ళడం వెనక రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పలేను, తర్వాత వీడియోలో చెప్తాను. ఆయన సడన్గా అయోధ్యకు వెళ్ళడం వెనక రీజన్ ఏంటో భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు ఒకసారి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఎందుకు సడన్గా అయోధ్యకి వెళ్ళారనే విషయం కూడా. సో భారతీయ జనతా పార్టీలో వాళ్ళిద్దరూ మనకి అనుకూలంగా లేరు. వాళ్ళిద్దరిని మన దారికి తెచ్చుకోవడానికి సంబంధించి ఏం చేయాలి అనే దానిపైన ప్రస్తుతం హోంవర్క్ నడుస్తోంది, కసరత్తు నడుస్తోంది, ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగానే నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, రాజకీయాలతో సంబంధం లేని రకరకాల కొంతమంది వ్యాపారవేత్తలు, అంబాసిడర్లు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, స్వామీజీలు, సంఘ్కు సంబంధించిన వాళ్ళు, ఇంకా ఇలా ఎవరెవరితో చెప్పి ఒప్పించగలము అనుకుంటే వాళ్ళందరినీ కూడా రంగంలోకి దించి ఉప ప్రధాని పదవి కోసం సీరియస్గా లాబింగ్ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవుతే రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్రం వైపు, కేంద్ర క్యాబినెట్ వైపు, ఉప ప్రధాని పదవి వైపు, ఉపరాష్ట్రపతి వైపు చంద్రబాబు నాయుడు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అలా కాకపోతే ఆయన భవిష్యత్ ఏంటి? నారా లోకేష్కి పట్టాభిషేకం ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్ ఏంటి? గవర్నర్గా వెళ్ళి ఓ 5 ఏళ్ళు గవర్నర్గా చేసి ఆ తర్వాత బయట ప్రవచనాలు చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం వెంకయ్యనాయుడు గారు తిరుగుతున్నట్టుగా తిరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఆయన ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండాలనుకుంటున్నారు. కాబట్టి అలా యాక్టివ్గా ఉండాలనుకుంటున్న వ్యక్తి గవర్నర్గానో ఇంకెక్కడో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఊహించలేం. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. గతంలో ములాయం సింగ్ యాదవ్ తన కొడుకును ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంగా జాతీయ రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ వచ్చారు. ఆయన మరణించే వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఈవెన్ దేవగౌడ తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కేంద్ర రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ వచ్చారు. సో అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలనే ఆలోచనలు ఉన్నారు. యాక్టివ్ పాలిటిక్స్లో మరో 10-15 ఏళ్ల పాటు ఉండాలనే ఆలోచనలు ఉన్నారు. దానికోసమే ఉప ప్రధాని పదవి పైన కన్నేసి దానికి సంబంధించి ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తున్నారు అనేది మనకున్న సమాచారం.